అబ్బబ్బా! ఏం ప్రైవేట్ కొలువురా బాబు. ఎంత పని చేసినా పీల్చి పిప్పి చేస్తారు. ప్రతి నెల టార్గెట్లు పెట్టి టార్చర్ చేస్తున్నారు కంపెనోళ్ళు. ఈ టార్గెట్లు చేయబట్టి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇంత కష్టపడే బదులు గట్టిగా చదివి గవర్నమెంట్ కొలువు సంపాదించాలి. ఇప్పుడు సాతగా ఆఫీస్కి పోయి హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని పని చేసుకోవచ్చు. అప్పుడప్పుడు జీతంతో పాటు హామీయం కూడా వస్తుంది. ఆ సర్కార్ కొలువు చక్కదనమే వేరు అని అనుకుంటారు అందరూ. కానీ గీడ చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ కొలువు చేస్తున్నోళ్ళ పరిస్థితి. ఖమ్మం మున్సిపల్ ఆఫీస్ లా అసిస్టెంట్ కమిషనర్ ముందు తమ బాధలు చెప్పుకుంటున్న బిల్ కలెక్టర్లు వీళ్ళంతా. ఏంది సార్ మమ్మల్ని గింత తిప్పల పెడుతున్నారు, మేము ఈ నౌకరి చేయాలనా వద్దా అన్నట్టు ఏడ్చినంత పని చేసిండ్రు. ఇంటి పన్ను, నల్ల పన్ను, మున్సిపల్ పన్నులు ఉంటాయి కదా, ఆగో వాటిని వసూలు చేసేటానికి పడరాని పాటలు పడుతున్నారట. అదే ముచ్చట యోగి అన్నయ్య చెప్తున్నాడు. ఇనుండ్రి. నేను పొద్దు నాకు విలేజ్ లో 6-7కి పనికి వెళ్ళిపోతారు. నేను 6:30 కూడా చూశారు. పంపులు కట్ చేసిన మీకు అందరికి ఫోన్ చేసిన ఎవరు ఎత్తలేదు. నన్ను కొట్టడానికి వచ్చారు. అయినా సరే నేను చేస్తే చేస్తూనే ఉన్నాను. ఏంటి సార్ నాకు అక్కడ 250-350 లక్ష నాకు ఇన్నరా పన్నులకు పోయి ఉత్త చేతులతో వచ్చుడు కాదు, ఖచ్చితంగా ₹1,00,000 వసూలు చేసుకొని రావాలి అని ప్రైవేట్ నౌకరు చేసేటోళ్లకు పెట్టినట్టు టార్గెట్ పెట్టిండ్రట. మీరేం చేస్తారో మాకు తెలియదు, పన్ను బకాయిలు మొత్తం వసూలు చేయాలి అని కండిషన్లు పెట్టిరట. ఆ పన్నుల వసూలకు పోతే కొందరు కొట్టేతానికే మీదికే వచ్చిండ్రట. రిస్క్ ఎందుకని ఊకుంటే పెట్టిన టార్గెట్ ను వసూలు చేయలేదని జీతాలు కట్ చేస్తున్నారట. ఇటు పన్నులు కట్టని ఖమ్మం జనాల నడుమ, అటు అధికారుల నడుమ నలిగిపోతున్నామని గోడెల్ల పోసుకుంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏం లాభం లేదు. మేము ఏ ప్రయత్నం చేయకుంటే మాదే తప్పైతది. కానీ ఎవ్వల పనులకు వాళ్ళు పోయిన తర్వాత జనం గలవరని పొద్దుగాలన లేచి తిరుగుతున్నాం. అయినా కూడా మాకు సోకాజ్ నోటీసులు ఇచ్చుడేంది సార్ అంటున్నారు. ఓ తీరుగా ఇది శ్రమ దోపిడీ చేసినట్టు కదా సార్, చిన్న ఉద్యోగుల మీద పెద్దోళ్ళ పెత్తనమేంది సార్ అని గట్టిగానే అడిగినరు. ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. నోటీసులు 3-4 ఇచ్చాము. నోటీసులు మేము ఇచ్చాం సార్, 1-3 నోటీసులు ఇచ్చాము. వాళ్ళు కట్టట్లేదు. మీరు రండి చీల్ చేద్దాం, మేము పోయి నోటీసులు ఇచ్చి మీరు ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తుంది మా బాధ ఏందో అన్నట్టు చెప్తున్నాడు. చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ నౌకరీ చేసే బిల్ కలెక్టర్ల పరిస్థితి. అసిస్టెంట్ కమిషనర్ మీ సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చే వరకు బయటికి వచ్చిండ్రట ఈ బిల్ కలెక్టర్లు. సర్కార్ కొలువులంటే సంబరవడి కొలువులకు ఎక్కినాం గాని ఇక్కడ వేరున్నది మా పరిస్థితి అన్నట్టు బాధపడుతున్నారు. మరి వీళ్ళ కష్టాలు ఎట్లా గట్టెక్కుతాయో ఎవరు న్యాయం చేస్తారో ఆ పెద్ద ఆఫీసర్లకే ఏర్కుండాలి. కాంగ్రెస్ పార్టీ జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, ఓట్లప్పుడు షెడామెడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే అని అసెంబ్లీలో అడుగుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. దానికి చేస్తాం చూస్తాం అన్నట్టు జవాబులు చెప్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. అందుకే మీ సంగతి ఇట్లా కాదు, మేము బయట కొట్లాడతాం అనుకున్నారో ఏమో బీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తున్నారో చూడుర్రి. ఓర్ని గులాబీ రంగు పాటోలది కారు గుర్తు కదా, ఇట్లా స్కూటీలు పట్టుకొని తిరుగుతున్నారేంది? మళ్ళా స్కూటీ బండ్లు తీరు రంగులు ఎందుకున్నాయి అనుకుంటుర్రా? వీళ్ళు పట్టుకున్నది పార్టీ గుర్తులు కాదు, పాడు కాదు. మా సర్కార్ వస్తే చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కదా కాంగ్రెస్ పార్టీలు. హాగో దాని మీద అసెంబ్లీ ముందట లొల్లికి దిగిండ్రు. ఏమంటున్నారో అర్థమైంది కదా, ప్రియాంకజీ స్కూటీ కహా అంటున్నారు. అంటే ఓట్లప్పుడు సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ ములుగులో పెట్టిన సభకు వచ్చింది కదా, ఆడ మాట్లాడుకుంటా 18 నెలలు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం మా కోట్లు వేయుండ్రి అని అడిగింది కదా తెలంగాణ బిడ్డలను. అన్నట్టే మీ సర్కార్ వచ్చింది. మరి స్కూటీలేవి ప్రియాంక అని ఏకంగా ఢిల్లీ లీడర్నే అడుగుతున్నారు. మీ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు పైసలు ఇవ్వని. మరి ఢిల్లీ నుంచి వచ్చి చెప్పినావు కదా, నీ మాటకు కూడా ఇవ్వలేదా? మాకు స్కూటీలు ఇస్తారా ఇయ్యరా అనేది మీరే చెప్పుండ్రా అని అడుగుతున్నారు. ఆ నడుమ కాలేజీలు తిరిగి ఆడపిల్లలతోని ఢిల్లీకి ఉత్తరాలు కూడా రాయించి పంపిండ్రు. ఇంత చేసినా ఉలుకు లేదు పలుకు లేదు. ఏంది మీ సంగతి అన్నట్టు పోరాటానికి దిగిండ్రు అసెంబ్లీ ముందట. మరి ఈ వార్త ప్రియాంక గాంధీ దాకా చేరి తెలంగాణ పబ్లిక్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల తిరుగా ఆమె కూడా చేతులు ఎత్తేస్తుందో చూడాలి అని అంటున్నారు స్కూటీ వస్తుందని ఓటేసిన ఆడపిల్లలు.